షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. లేవ్యకాండం 25వ అధ్యాయము 11వ వచనం. ఆ సంవత్సరము అనగా 70వ సంవత్సరము మీకు సునాద కాలము. ఈ సునాద కాలమును విడుదల సంవత్సరం అని కూడా అంటారు. ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే గోల్డెన్ జూబ్లీ ఇయర్. మరి పరమ తండ్రి ఈ సునాద కాలం ఎడల, ఈ సునాద సంవత్సరం ఎడలకు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలనాడు మరి సృష్టి ఆరంభంలో మనుషుల యొక్క క్రియలు చూసినప్పుడు వారు అక్రమమాత్రులై ఉన్నారని చెబుతూ ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉంటుంది. వారు నరమాత్రులై ఉన్నారు, వారు అక్రమ విషయంలో అయినప్పటికీ వారి యొక్క దినములు 120 ఏండ్లగును అని ఉన్నది అక్కడ. అనగా 120 అనగా 120 ఇంటూ 50 సునాద సంవత్సరాలు అనగా 6000 సంవత్సరాలు. మానవుడు తప్పిదము చేసినప్పటికీ కూడా, పాపము చేసినప్పటికీ కూడా, జలప్రలయం వచ్చినప్పటికీ కూడా 6000 సంవత్సరాల వరకు మానవునికి అవకాశం ఇచ్చాడు. అదే రీతిగా మానవుని యొక్క ఈ యొక్క దేహము కూడా రూపించబడిన రీతి సైన్స్ ప్రకారం కూడా 120 ఇయర్స్ వరకు. కానీ మానవుడు పాపములు చేసి తన ఆయుష్ను తగ్గించుకుంటూ వస్తున్నాడు. కానీ బిడ్డలారా, మనమే ఆయన రక్తం ద్వారా కొనబడిన మనము అనేక సునాద సంవత్సరాలు ఈ భూమి మీద ఉండడం కాదు, నిరంతరము నివసించబోయే ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వారం మనము. అలానే ఈ భూమి మీద ఆయన యొక్క నియమ నిబంధనలను మనం అనుసరించవలసిన వారము. ఇజ్రాయెల్ ప్రజలు ఆ రీతిగా వాటిని అనుసరిస్తున్నారు. ఈ యొక్క సునాద సంవత్సరంలో వారి ప్రాపర్టీస్ అన్నీ వారికి వారు ఫ్రీగా ఇచ్చేస్తారు. వాళ్ళు మళ్ళీ క్రయ విక్రయ ధనాలు మరి వారు పర్మనెంట్గా చేయకూడదు. మరి వారు ప్రతి 7 ఏళ్లకు ఒకసారి భూమికి విశ్రాంతిని వదిలిపెడతారు. అందుకే భూమిని విశ్రాంతి వదిలిపెడతారు కాబట్టి 6వ సంవత్సరమున మూడు రెట్ల పంట ఇస్తాడు పరమ తండ్రి. ఆ రీతిగా వారు 7 ఇంటూ 7 49 సంవత్సరాలు భూమికి విశ్రాంతి అయిన తర్వాత ఈ 50 వాళ్ళు ఆ ప్రాయశ్చితాన్ని మన ఆ దేశమంతటా మరి శృంగధ్వని వినిపించి వారు గొప్పగా ఈ పండుగలు చేసుకుంటారు. ఎందుకనగా అప్పుల వారు ఇంకా అప్పుల నుంచి విడుదల పొందుకుంటారు, బాధలున్నవారు బాధల నుంచి విడుదల పొందుకుంటారు, శ్రమలు ఉన్నవారు శ్రమల నుంచి వారి ప్రాపర్టీస్ అన్నీ మళ్ళీ వారి కుటుంబాలకు వస్తాయి. ఆ రీతిగా నజరుడైన యెహోవా మెస్సీయ ద్వారా మనల్ని అన్నిటి నుంచి మనల్ని స్వతంత్రంగా చేశాడు. ఆయన యుగ యుగాల పరిపాలన కొరకు మళ్ళీ ఆయన ఈ సునాద సంవత్సరం మన జీవితంలో దినదినము మనకు సునాద సంవత్సరమే. దినదినము ఎందుకంటే మన పాపముల నుంచి శాపముల నుంచి విడుదలనిచ్చి ఆయన నిత్య రాజ్యమునకు వారసులు అవ్వడానికి కొరకు ఆ 120 సునాద సంవత్సరం ముగిసిన తర్వాత మరి ఆయన 1000 ఏళ్ల పరిపాలన, యుగ యుగ పరిపాలన కొరకు నన్ను సిద్ధపరుస్తున్న పరమ తండ్రికి కృతజ్ఞతలు తెలియపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును నాయన, మా పితరులకు ఇజ్రాయేలుకు సునాద సంవత్సరంలో ఆచరిస్తున్నారు కాబట్టి వారు భూమి యొక్క ఉన్నత స్థానంలో వారు నిలబడ్డారు, వారిని ఉన్నతంగా ఆశీర్వదిస్తున్నారు. నజరుడైన యెహోవా మమ్మలను నాయన పాపం నుంచి శాపం నుంచి విడుదలనిచ్చి మాకు నాయన మీ యొక్క నిత్య రాజ్యం వారసులు అవ్వడానికి కొరకు మమ్మల్ని 120 సునాద సంవత్సరాల తర్వాత మీ పిల్లలుగా మనం చేసుకోబోతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.